అడాల్ఫ్ హిట్లర్ ఒక జర్మన్ నాయకుడు మరియు జర్మన్ రాజధాని బెర్లిన్ లోని నాజీ పార్టీకి చెందినటువంటి ఒక నియంత. అతని వ్యక్తిగత నైపుణ్యం మరియు వ్యూహాత్మక మనస్సు కారణంగానే అతడు అధికారంలో క్రమంగా ఎదిగాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో మిలియన్లను చంపినటువంటి ఘోరమైన హాలోకేస్ట్లను నిర్వహించినటువంటి వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. అడాల్ఫ్ హిట్లర్ కాదు అడాల్ఫ్ షిగ్ల్ గ్రూబెర్. ఎందుకంటే అతని తండ్రి అలోయిస్, అతని తల్లి మరియా అన్న షిగ్ల్ గ్రూబెర్. షిగ్ల్ గ్రూబెర్ అంటే వారి ఇంటి పేరు. దాదాపు 40 సంవత్సరాలు ఈ ఇంటి పేరు కలిగి ఉన్నాడు అడాల్ఫ్. అడాల్ఫ్ సవతి తండ్రి అయినటువంటి జోహన్ జార్జ్ హిట్లర్ అనేటువంటి ఇంటి పేరును తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అడాల్ఫ్ చట్టబద్ధంగా అడాల్ఫ్ హిట్లర్ గా తన పేరును నమోదు చేయించుకు. అతని తల్లి 1907లో బ్రెస్ట్ క్యాన్సర్ తో మరణించింది. తండ్రి తల్లి కంటే ముందుగానే 1903లో చనిపోయాడు. అడాల్ఫ్ హిట్లర్ అతను తన ఉన్నత విద్యను ఎప్పుడూ పూర్తి చేయలేదు మరియు అతని మాధ్యమిక విద్యను వియన్నాను సందర్శించిన తరువాత లించ్ కి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అతను కళాకారుడిగా మారడానికి తను ఆసక్తిని కొనసాగించాడు. కానీ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో 2 సార్లు అడ్మిషన్ నిరాకరించబడ్డాడు. అటు తర్వాత పోస్ట్ కార్డ్ ప్రకటనలు బిల్స్ ని చిత్రీకరిస్తూ తన జీవనోపాధిని పొందాడు. ఇప్పటి వరకు అతని అనుభవాలు అతనికి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. ఆగస్ట్ 1914లో మొదట ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు అడాల్ఫ్ హిట్లర్ అప్పటికే 1913 నుండి మ్యూనిచ్ లో నివసిస్తున్నాడు. సైనిక సేవలు చేయాలని చాలా ఇష్టపడేటువంటి వాడు అడాల్ఫ్ హిట్లర్. సైనిక సేవల్లో ప్రవేశించడానికి స్క్రీనింగ్ ఉంటుందని తెలుసుకొని అతను బవేరియన్ సైన్యంలో ఎంపిక కోసం స్వచ్ఛందంగా తన పేరును నమోదు చేసుకున్నాడు. కానీ ఆ బవేరియన్ సైన్యం అతన్ని తిరస్కరించింది. దానికి అనేక కారణాలు చెప్పారు. అవేంటంటే పొట్టివాడు, బలవంతుడు కాడు, శక్తివంతుడు అసలు కానే కాడు. కానీ అడాల్ఫ్ హిట్లర్ మాత్రం ముందుకు వెళ్లి సేవ చేయడానికి అనుమతించమని బవేరియన్ కింగ్ లూయిస్ కి ఒక పిటిషన్ అభ్యర్థన పంపించాడు. ఆపై 16వ తేదీన బవేరియన్ రిజర్వ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ లో చేరడానికి అనుమతించబడ్డాడు. 8 వారాల శిక్షణ తీసుకున్న తర్వాత అక్టోబర్ 1914లో బెల్జియం కి పంపబడ్డాడు. ఆ యుద్ధంలో అతను గొప్ప నైపుణ్యతను, గొప్ప ప్రసంగాలతో కూడినటువంటి మోటివేషన్ ని, సేవలో తను చూపినటువంటి ప్రతిభను గమనించినటువంటి ఆ బవేరియన్ కింగ్ 1918లో ఐరన్ క్రాస్ బహుమతితో అడాల్ఫ్ హిట్లర్ ని సత్కరించాడు. Ich bin aus euch selbst herausgewachsen. In dieser Form zum Appell vor mir und damit vor dem ganzen deutschen Volke angetreten. Ihr repräsentiert eine große Idee. Und wir wissen, der Völkerstreit oder Hass untereinander, er wird gepflegt von ganz bestimmten Interessenten. Es ist eine kleine, wurzellose, internationale Clique, die die Völker gegeneinander hetzt, die nicht will. ఒకటో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమి తర్వాత 1919లో మే మ్యూచిన్ కి తిరిగి వచ్చినటువంటి ఆ యొక్క అడాల్ఫ్ హిట్లర్ రాజకీయ ఆసక్తిని కనపరిచి మరియు పాత్రను స్వీకరించాడు. అధికారిక విద్య మరియు తదుపరి వృత్తిపరమైనటువంటి అవకాశాలు అక్కడ లేకపోవడంతో తిరిగి సైన్యంలో మరలా కొనసాగించాడు. అడాల్ఫ్ హిట్లర్ సైనికులను ప్రభావితం చేయడంలో ఒక గొప్ప నిర్దేశం కలిగినటువంటి వ్యక్తి. సైనికులను మోటివేట్ చేయడంలో ఒక గొప్ప నాయకుడు అని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 1919లో చిన్న జర్మన్ వర్కర్స్ పార్టీలో ప్రవేశించాడు అడాల్ఫ్ హిట్లర్. అతని వ్యక్తిత్వ నైపుణ్యాలు పార్టీ చైర్మన్ ఆంటోనీ సహాయంతో ఆ యొక్క పార్టీలో చేరాడు. అతను చేసినటువంటి ఆ యొక్క మాటలు కానీ అతనిచ్చినటువంటి ప్రసంగాలు కానీ ఆంటోనీని బాగా ఆకట్టుకున్నాయి. పెట్టుబడిదారి వ్యతిరేకత మరియు మార్క్సిస్ట్ వ్యతిరేకత ఆలోచనలతో అతనిని ప్రభావితం చేసి చైర్మన్ మరియు ఇతర ప్రభావవంతులైనటువంటి నాయకులతో వారి ఆదేశాలను అనుసరించి సైన్యాన్ని విడిచిపెట్టి మార్చి 1920లో అధికారికంగా పార్టీలో చేరాడు. ఆ
పార్టీ పేరే నేషనల్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ, NSDP గా, అంటే నాజీ పార్టీ అని కూడా ఆనాడు పిలిచేవారు, ఈనాడు కూడా మనం చదువుతున్నాం. అడాల్ఫ్ హిట్లర్ పార్టీలో చేరడానికి ఎక్కువ మంది విజయవంతంగా సేకరించడం ద్వారా పార్టీలో పనిచేయడం సులువైంది. 1వ ప్రపంచ యుద్ధంలో వారు ఎదుర్కొన్నటువంటి నష్టం నుండి చాలా మంది ఇప్పటికే దుఃఖంలో ఉన్నందున ఇది అడాల్ఫ్ హిట్లర్ ఒక అనుకూలంగా పనిచేసింది. బెర్లిన్ లో నడుస్తున్నటువంటి రిపబ్లిక్ ప్రభుత్వంపై చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తితో పాటు ఆగ్రహం కూడా పౌరులలో ఎక్కువైంది. ఈ పార్టీలో చేరడానికి మ్యూనిచ్ లోని సైనికులను ఒక్కచోట చేర్చింది అడాల్ఫ్ హిట్లర్. హిట్లర్ ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని పార్టీలో చేరడానికి అనేక మంది ఆర్మీ జనరల్స్ ను కూడా సేకరించడానికి తగినంత నైపుణ్యం సంపాదించాడు అడాల్ఫ్ హిట్లర్. మరియు ఈ చిన్న పార్టీ అభివృద్ధికి అనుకూలమైన పరిస్థితులను అనుమతించబడ్డ ఆర్థిక అస్థిరత్వం మరియు అనేక ఆర్థిక నష్టాల కారణంగా చాలా మంది జర్మనీ పౌరులు ఈ పార్టీలోకి చేరారు. జూలై 1921లో హిట్లర్ అపరిమిత అధికారాలతో కలిగినటువంటి నాయకుడుగా ఈ యొక్క పార్టీలో చేరాడు. 929 ఆర్థిక మాంద్యం హిట్లర్ అధికారంలోకి రావడానికి అతి పెద్ద పీట వేసి 1930లో జరిగినటువంటి రిచెస్టాన్ ఎన్నికలలో నాజీలు దేశంలో అతి పెద్ద 2వ పార్టీగా ఎన్నికయ్యారు మరియు 1932లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. హిట్లర్ 1932లో అధ్యక్ష పదవికి పోటీ చేసి అక్కడ ఓడిపోయాడు. దానితో హిట్లర్ ఆపలేదు. ఎలా అయినా పదవిని పొందాలని కాంక్షతో హిట్లర్ చేయనటువంటి పనులు లేవు. హిట్లర్ ఆ యొక్క దేశంలో చేయనటువంటి కుట్రలు కుతంత్రాలు లేవు. చివరికి 1933లో పాల్ వాన్ హిండెన్బర్గ్ అతన్ని ఛాన్సలర్ గా ఆహ్వానించాడు. వ్యూరర్ అంటే నాయకుడు అని బిరుదును కూడా తెచ్చారు. హిట్లర్ ఎనేబ్లింగ్ యాక్ట్ ద్వారా నియంతృత్వ అధికారాలను పొందాడు మరియు హెన్రిచ్ హిమ్లెర్ జోసెఫ్ సహాయంతో వ్యతిరేకులను అణిచివేశాడు. యూద వ్యతిరేక చర్యలను కూడా అమలు చేయడం ప్రారంభించాడు హిట్లర్. ఇది హోలోకాస్ట్ లో ఒక విధానం. అతని దూకుడు విదేశాంగం విధానం ఫ్రాన్స్, బ్రిటన్ మరియు ఇటలీలతో మ్యూనిచ్ ఒప్పందంపై సంతకం చేయడానికి అతి పెద్ద పీఠం వేశాడు. ఇది చెకోస్లోవియా యొక్క జర్మనీ స్వాధీనం చేసుకోవడానికి అనుమతించబడింది. అతను రోమ్, బెర్లిన్ యాక్సిస్ లో బినిటో ముసోలినితో పొత్తు పెట్టుకున్నాడు. దీంతో పాటు 2వ ప్రపంచ యుద్ధాన్ని వేగవంతం చేయడానికి ఇవన్నీ హిట్లర్ కు కలిసి వచ్చినటువంటి కొన్ని మార్గాలు. 11 నవంబర్ 1923న అడాల్ఫ్ హిట్లర్ దేశ ద్రోహ చట్టం క్రింద అరెస్ట్ చేయబడ్డాడు. దాదాపు 5 సంవత్సరాలు జైలు శిక్షను తనకు విధించారు. కానీ అడాల్ఫ్ హిట్లర్ 9 నెలలు మాత్రమే జైలు శిక్షను అనుభవించాడు. అక్టోబర్ 1929లో గొప్ప ఆర్థిక మాంద్యం జర్మనీని చుట్టుముట్టింది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి. ఈ సమయంలో అడాల్ఫ్ హిట్లర్ యంగ్ ప్లాన్ కు వ్యతిరేకంగా జరిగినటువంటి ప్రచారంలో నేషనలిస్ట్ ఆఫ్ హుగెన్బర్గ్ తో చేతులు కలిపాడు. ఇది జర్మనీ యొక్క యుద్ధ నష్ట పరిహార చెల్లింపులకు సంబంధించినటువంటి కార్యక్రమంలో వ్యతిరేకతలో హిండెన్బర్గ్ యొక్క పత్రాల ద్వారా దేశ వ్యాప్తంగా అడాల్ఫ్ హిట్లర్ ఆ పత్రాలను పట్టుకొని ప్రసంగాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు. అనేక మంది రాజకీయ నాయకులు మరియు ఆర్మీ జర్నల్ నుంచి అనేక జనరల్ నుంచి విధులను, నిధులను, అదే విధంగా మద్దతును పొంది మరోసారి అధికారంలోకి రాష్ట్రపతి మరణించిన తర్వాత 1930 జనవరిలో ఛాన్సలర్ గా కూడా ఎన్నికయ్యాడు. అది ఇలా ఉండగా హిట్లర్ ని పార్కిన్సన్ అనేటువంటి ఒక డిసీజ్ తన జీవితంలోకి ప్రవేశింది. కానీ హిట్లర్ మాత్రం దాన్ని చూసి ఎప్పుడు కృంగిపోలేదు. పార్కిన్సన్ డిసీజ్ అంటే చేతులు, కాళ్ళు వణికిపో, ఎప్పుడు వణుకుతూనే ఉంటాయి. తల కూడా కొందరికి తల కూడా వణుకుతూ ఉంటుంది. కానీ అడాల్ఫ్ జీవితంలో మాత్రం లెఫ్ట్ హ్యాండ్ కి మాత్రమే పార్కిన్సన్ వ్యాధి వచ్చింది. అది ఎప్పుడు వణుకుతూ ఉండేది. దాన్ని కవర్ చేసుకోవడానికి అడాల్ఫ్ హిట్లర్ ఎప్పుడు తన చేతులు ఒక కాగితపు అట్టని పెట్టుకుని ఉండేవాడు. ఆ యొక్క కాగితపు అట్ట చేత పట్టుకొని బ్యాక్ సైడ్ పెట్టుకుని తనకున్నటువంటి ఆ యొక్క స్థితిని ఎదుటి వారికి కనపరచకుండా ఉండడానికి దాన్ని ఒక స్టైలిష్ మెథడ్ గా వాడుకున్నాడు హిట్లర్. ఒక చెయ్యి వెనక ఉంచి మరో చెయ్యి ఎదుటి చూపుతూ ప్రసంగాలతో ప్రజలని, సైనికులను ఆకట్టుకునేవాడు. తనకున్నటువంటి ఆ పార్కిన్సన్ డిసీజ్ ని ఎప్పుడు తను జయిస్తూనే వచ్చాడు. దానిని ఒక స్టైలిష్ మెథడ్ గా వాడుకున్నటువంటి వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. అనానుకూలమైనటువంటి పరిస్థితులను కూడా అడాల్ఫ్ హిట్లర్ అనుకూలంగా మార్చుకుని ప్రజలకు, సైన్యానికి ముందు నిలబడుతూ తన దేశ ప్రజలని గెలుపు పథకంలోకి నడిపించినటువంటి వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. యుద్ధం ముగించబడిన తర్వాత కొంతకాలం వరకు అడాల్ఫ్ హిట్లర్ తను నిర్మించుకున్నటువంటి బంకర్ లోకి ప్రవేశించాడు. దాంట్లో 2 లెవెల్స్, 2 బ్లాక్స్ కలిగి ఉంటాయి. అడాల్ఫ్ హిట్లర్ దాని దాదాపు 1.6 మీటర్ వైశాల్యం కలిగినటువంటి బంకర్ ని నిర్మించుకొని తను దానిలో నివసించేవాడు. ఆ తర్వాత క్రమేణా ఆ బంకర్ ని 2 స్టేర్స్ గా నిర్మించి భూభాగం
భూభాగానికి కిందన అంటే దాదాపు నీటి మట్టానికి కిందనే ఆ యొక్క బంకర్లు నిర్మించుకునే అడాల్ఫ్ హిట్లర్ దాంట్లో నివసించేవాడు. కేవలం అడాల్ఫ్ హిట్లరే కాదు, తన భార్య కూడా తనకి సహకరించి తన జీవితంలో అడాల్ఫ్ హిట్లర్ ప్రతి విజయానికి వెనకున్నటువంటి వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్ యొక్క భార్య అని నేను కొన్ని కథనాల ద్వారా విన్నా. తన స్థితి సరిగా లేకపోయినప్పటికీ, అనారోగ్య పరిస్థితి మెరుగుపడకుండా ఉన్నప్పటికీ తనకంటే పెద్ద వయసు కలిగినటువంటి అడాల్ఫ్ హిట్లర్ జీవితంలో చివరి వరకు నిలబడినటువంటి వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్ యొక్క భార్య. అడాల్ఫ్ హిట్లర్ యొక్క భార్య ఒక ఫోటోగ్రాఫర్. తనకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. తన జీవితంలో ఎన్నడూ ఫోటోగ్రఫీని వదిలిపెట్టలేదు. ఆ యొక్క ఫోటోగ్రఫీ కారణంగానే నేడు మనం అడాల్ఫ్ హిట్లర్ యొక్క పర్సనల్ వీడియోస్ ని, పర్సనల్ లైఫ్ కి సంబంధించినటువంటి ఫొటోస్ ని మనం చూడగలుగుతున్నాము అంటే కారణం అతని భార్య ఒక ఫోటోగ్రాఫర్. హిట్లర్ అంటే మనకు గుర్తొచ్చేది రెండవ ప్రపంచ యుద్ధం. హిట్లర్ అంటే మనకు గుర్తొచ్చేది మారణ హోమాలు. హిట్లర్ అంటే ప్రపంచానికి తెలిసింది ఒకటి, యుద్ధాలు. మానవత్వ విలువలు లేనటువంటి వ్యక్తిగా ప్రపంచానికి పరిచయం. హిట్లర్ పర్సనల్ లైఫ్ గురించి నమ్మలేని నిజాలను బయటపెట్టిన వీడియో మారణ హోమాలు. మానవత్వ విషాదాలు కారణమైన రాజులు, నియంతల గురించి చరిత్రలో అనేక కథనాలు ఉన్నాయి. వారి జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో మనం వాటిని చదవడానికి ఎంతగానో ఇష్టపడతాం. అలాంటి పుస్తకాలలో అడాల్ఫ్ హిట్లర్ చరిత్ర కూడా ఒకటి ఉంటుంది. 1941 నుండి 1945 వరకు రెండవ ప్రపంచ యుద్ధంలో 60 లక్షల మంది యూదులను నిర్బంధించి శిబిరాల్లో బంధించి చంపాడు హిట్లర్. అయితే ఎవరైనా ఆయన గురించి ఎక్కువగా ఏమి అని వింటారు? ఆయన గురించి ఏమని చదివి ఉంటారు? ఆయన నియంత, ఒంటరివాడు, తన వ్యక్తిగత జీవితం పట్ల ఎప్పుడు బాధతో ఉండేవాడు, ఎవరితోనూ కలవడు అని మాత్రం. కానీ హిట్లర్ వ్యక్తిగత జీవితంపై తన భార్య ఎవా బ్రౌస్ తీసిన ఒక వీడియో ఫుటేజ్ హిట్లర్ ను భిన్నంగా ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఇందులో హిట్లర్ తన భార్య, కుటుంబం, స్నేహితులతో కలిసి నవ్వుతూ సంతోషంగా కనిపిస్తాడు. ఈ వీడియో హిట్లర్ వ్యక్తిగత జీవితంపై తన అభిప్రాయాన్నే మార్చేసి. మనకు తెలిసింది ఏంటంటే హిట్లర్ అంటే పొట్టివాడు, సగం మీసాలు కలిగినటువంటి వాడు. అయినప్పటికీ ప్రపంచాన్ని వణికిచ్చాడు. ప్రపంచ దేశ ప్రజలకు ఇతను ఒక నియంత, బాగా ముక్కుసూటి వ్యక్తి. ఎప్పుడు కోపంగానే ఉంటాడు. ఇతనికి ప్రేమ, పిల్లలు, భార్య, కుటుంబం అనేటువంటిది లేనే లేదు అని మాత్రమే మనకు తెలుసు. కానీ అటువంటి హిట్లర్ లో మనకు తెలియనటువంటి కోణం మరొకటి ఉందని తన భార్య అయినటువంటి బ్రౌస్ తీసినటువంటి ఆ వీడియో ద్వారా ప్రపంచానికి హిట్లర్ లో మరో కోణం చూపించింది తన భార్య. హిట్లర్ ఎవరితోనూ స్నేహం చేయలేదా? అయితే చూద్దాం. 1970లలో వెలుగులోకి వచ్చిన ఈ వీడియో ప్రజలను షాక్ గురిచేసింది. కారణం ఏమిటంటే ఆ వీడియోలో హిట్లర్ నవ్వుతూ జాలీగా, ఆప్యాయంగా కనిపించే వ్యక్తిగా కనిపించడమే. అంతేకాదు హిట్లర్ కు దగ్గరి స్నేహితులు కూడా ఉన్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. హిట్లర్ చుట్టూ చాలా మంది ఉండేవారని, ఆయన ఉండే ప్రదేశమంతా అతని స్నేహితులతో నిండి ఉంటుందని జర్మన్ చరిత్రకారిణి హెకే వివరించారు. ఆమె హిట్లర్ ఎవా బ్రౌస్ జీవిత చరిత్రలను పరిశోధించి పుస్తకాలను రాశారు. హిట్లర్ చుట్టూ ఉన్న పురుషులు, స్త్రీలు ఆయనకు నిజంగా ఆయనను ప్రేమించేవారని ఆమె అంటున్నారు. వారు హిట్లర్ రాజకీయ సిద్ధాంతాన్ని విశ్వసించారు, మద్దతిచ్చారు, దాన్ని సాధించడంలో ఆయనకు సహాయం చేశారు అని గోడెమేకర్ ఈ వార్తను తెలిపారు. కానీ 1945లో హిట్లర్ మరణాంతరం ఆయన స్నేహితులు లేరని, విచారంగా ఉండేవాడని, ఒంటరివాడే అని ప్రచారం జర్మనీలో జరిగింది. పలు వార్తలలో ఈ మాటలు వ్యాపించాయి. హిట్లర్ కు స్నేహితులు లేరని, ఆయన ప్రేమంటే తెలియని వ్యక్తిగా చిత్రీకరించి నాజీ భావజాలం, నేరాల నుంచి తమను తాము దూరం చేసుకోవడానికి వారంతా ప్రయత్నించారు అని మేకర్ ఆరోపించారు. హిట్లర్ వాస్తవానికి ఇలా ఉండేవాడు. ఎవా బ్రౌస్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ వీడియో ఫుటేజ్ హిట్లర్ లో మరో కోణం బయట పెట్టింది. అయితే హిట్లర్ కు అభద్రతా భావం ఉండేదని మేకర్ చెప్పారు. అందుకే హిట్లర్ ఇతరులపై ఆధారపడ్డాడు. హిట్లర్ చేసే పనులు సరి అయినవని భరోసా ఇవ్వటానికి, నాయకుడిగా గుర్తించడానికి అతని స్నేహితులపై ఆధారపడి ఉంటాడని ఈమె ఇలా వివరించారు. లక్షలాది మంది ఉన్న సభలో వేదికపై నుంచి ఉద్వేగభరితమైన ప్రసంగాలు చేసిన హిట్లర్ కు వ్యక్తిగత జీవితంలో తన స్నేహితులతో కలిసి ఉండే హిట్లర్ కు చాలా తేడా ఉందని మేకర్ చెబుతున్నారు. హిట్లర్ భార్య ఎవా బ్రౌస్ ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ని
1930లలో ఉవేరియాలోని ఆల్ఫ్ పర్వతాలలో గల బర్గ్ఫోలో తీశారు. హిట్లర్ 1920 చివరల్లో మేయిస్ కామ్స్ ఆత్మకథ పుస్తకం అమ్మకాల నుంచి వచ్చిన రాయల్టీతో అక్కడ ఇంటిని కొనుగోలు చేశాడు. ప్రారంభంలో అది ఆల్ఫ్ లోని అన్ని ఇళ్ల మాదిరిగా చిన్నగానే ఉండేది. కానీ 1930లో దాన్ని విస్తరించి గొప్ప భవనంగా తీర్చిదిద్దాడు హిట్లర్. దాని రక్షణ కోసం ప్రత్యేక సైనిక శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఈ విధంగా 1930 నుంచి రాజధాని బెర్లిన్ తర్వాత బర్గోఫ్ పవర్ హౌస్ గా ఉండేది. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే అక్కడ హిట్లర్ భార్యదే అజమాయిష్. బర్గోస్ నుంచి హిట్లర్ తన పాలనను కొనసాగించాలనుకున్నారు. అక్కడే ప్రపంచ నేతలను కలిసేవారు. బ్రిటిష్ ప్రధానమంత్రి నెవిల్లే చాంబర్లైన్ కింగ్ ఎడ్వర్డ్ ను కూడా కలిశారు. సమావేశం తర్వాత ఎడ్వర్డ్ భార్య వాలిస్ హిట్లర్ గురించి ఈ విధంగా మాట్లాడుతూ హిట్లర్ మీద నుండి కళ్ళు తిప్పుకోలేకపోయానని, ఆయన సమర్థవంతుడని, ఆయన దృఢ సంకల్పానికి ముగ్ధురాలు అయ్యానని ఆనాడు పత్రికలలో వెల్లడించింది. ఆనాడు సమావేశంలో అందరి ముందు చెప్పింది. మనం ఇంతకుముందు చెప్పుకున్న విధంగా హిట్లర్ భార్యదే అజమాయిషు. నిజానికి హిట్లర్ ఇంట్లో భార్య ఎవా అత్యంత ముఖ్యమైనవి. ఆమె శక్తివంతమైనవి. హిట్లర్ భార్య ఎవా యువరాణి. అక్కడ జరిగే విందులకు ఎవరిని పిలవాలో నిర్ణయించేది ఆమె. అందరూ ఆమె మాట వినాల్సిందే. ఆమె సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఎవా ప్రాముఖ్యం కూడా పెరిగింది. హిట్లర్ భార్య ఎవా అంటే తన స్నేహితులకు కూడా భయమే. హిట్లర్ భార్య పర్మిషన్ లేకుండా హిట్లర్ని కలవడానికి తన స్నేహితులకు కూడా సమయం ఇచ్చేది కాదు. కానీ హిట్లర్ స్నేహితులకు మాత్రం అత్యంత ప్రాముఖ్యత ఇచ్చేది ఎవా. వెనకుండి హిట్లర్ను నడిపించింది ఎవా. కానీ ప్రపంచానికి తెలిసింది మాత్రం హిట్లర్ మాత్రమే. హిట్లర్ ఒక్కడే ప్రపంచంలో ప్రపంచ దేశాలను వణికిచ్చాడని. కానీ దాని వెనుక ఎవా కూడా తన సామర్థ్యతతో పాటు తన భర్తకు సలహాలు ఇస్తూ తన స్నేహితులను ముందుకు నడిపిస్తూ విజయ పథకంలోకి హిట్లర్ని నడిపించింది. వాస్తవానికి వస్తే హిట్లర్ కూడా మనలాగే స్నేహితులతో పాటు సంతోషంగా, ఆప్యాయంగా, ప్రేమగా ఉంటాడు. కానీ ఈ ప్రపంచానికి హిట్లర్ మాత్రం పరిచయమైంది ప్రేమ లేనివాడు, మూర్ఖుడు, భార్య పిల్లలు అంటే ఎటువంటి సంబంధాలు లేనటువంటి వ్యక్తిగా ఈ ప్రపంచానికి పరిచయమాడు హిట్లర్. కానీ హిట్లర్ మాత్రం తన స్నేహితులని, తన బంధువులని, తన భార్య పిల్లల్ని ఎంతగానో ఆప్యాయంగా చూసుకునేవాడని ఎవా ఆనాడు పత్రికలు కూడా వెల్లడించింది. కానీ ఏ పత్రికలు కూడా హిట్లర్ గురించి ఈ వాస్తవాలను ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ ప్రస్తావించలేదు. హిట్లర్ అంటే ఒక మూర్ఖుడుగానే చిత్రీకరించాయి. హిట్లర్ అంటే మారణ హోమానికి కారణభూతుడుగానే ఈ ప్రపంచానికి పరిచయం చేశాయి. హిట్లర్ అంటే ప్రేమ లేనివాడిగానే ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఈ కథనాలకు భిన్నంగా హిట్లర్ భార్య అయినటువంటి ఎవా తీసిన వీడియోనే ఒక సాక్ష్యంగా ఈ ప్రపంచానికి నేడు పరిచయం అయింది. ఫ్రెండ్స్, మనం గమనించాల్సింది ఏంటంటే ఎదుటివారు ఎంత మూర్ఖులైనా, ఎంత కఠినులైనా, ఎటువంటి వారైనా సరే తమకు కూడా భావాలు, ప్రేమలు, ఆప్యాయతలు, స్నేహితులు, బంధువులు కూడా ఉంటారని మనం గమనించాలి. వార్తా కథనాలు అనేక మార్లు, అనేక విధాలుగా ఎన్నో రాయొచ్చు. కానీ నిజ జీవితంలో మాత్రం ప్రతి వ్యక్తికి భార్య, పిల్లలు, ప్రేమ, స్నేహితులు, బంధుత్వం, ఆప్యాయతలు ఇవన్నీ ఉంటాయని మనం గమనించాలి.